సో హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఒక విల్లా కావాలంటే ఎంత ఉంది సార్ ఇప్పుడు బడ్జెట్? 2 కోట్ల నుండి 25 కోట్లకు ఒక విల్లా ఉంది హైదరాబాద్లో. ఎంత సార్? 2 కోట్లు స్టార్టింగ్. అది చిన్న విల్లా, ఒక 150 గజాల విల్లా. 2 కోట్ల నుండి 25 కోట్లకు ఒక విల్లా ఉంది హైదరాబాద్లో. ఆయన బడ్జెట్ ₹1,00,00,000 విల్లా కావాలంటాడు. ఎక్కడొస్తుంది సార్? ఎక్కడొస్తుంది విల్లా? హైదరాబాద్లో ల్యాండ్ రాదు, 200 గజాలు జాగా రాదు హైదరాబాద్లో. లీగల్గా క్లియర్ ఉండి విత్ బ్యాంకు లోన్ వచ్చే ప్లాటు రాదు హైదరాబాద్లో, రాదు. సో అట్లా క్లియర్గా గైడ్ చేయాలి కస్టమర్కి. సార్ నా సజెషన్ ఏమంటే, మా దగ్గర 15 లక్షల నుండి 50 లక్షల వరకు ఒక ప్లాట్ ఉంటుంది. అన్ని ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి. ఒక్కసారి నాకు టైం ఇవ్వండి, ఫ్యామిలీతోనే సైట్ చూడండి. అక్కడ ఒక ఫీల్డ్ ట్రిప్ లాగా రండి సార్. జస్ట్ చూడండి, తెలుసుకోండి, నచ్చితే కొనండి. ఈ విధంగా సజెషన్ చేయాలి. అంతేగాని సార్ కొనండి సార్ కొనండి సార్ అని చెప్పి ఎవరు కూడా అట్లా అడగరాదు. ఇవన్నీ మార్కెటింగ్, ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెంట్ యొక్క లక్షణాలు. ఓకేనా? ఇది ఫస్ట్ ఏంటి? లిజనింగ్ మోర్. తర్వాత అండర్స్టాండింగ్ నీడ్స్. రెండవది ఏంటి? అండర్స్టాండింగ్ నీడ్స్. ఎవరు అండర్స్టాండింగ్ నీడ్స్? కస్టమర్ యొక్క అండర్స్టాండింగ్ నీడ్స్. నువ్వు ఎప్పుడు కస్టమర్ యొక్క బాధలు కావచ్చు, బడ్జెట్ కావచ్చు, అతని యొక్క ఆలోచన కావచ్చు, అతని యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు, అతని యొక్క ఆలోచన ఏదైతే ఉందో, థింకింగ్ ఏదైతే ఉందో, దానికి తగినట్టు నువ్వు అర్థం చేసుకొని ఆన్సర్ ఇస్తే అతను నీ మాట వింటాడు. అర్థమైందా? ఇది చేయకుండా నీకు కస్టమర్ అనేది నిన్ను అర్థం చేసుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను అర్థం చేసుకోడు కస్టమర్. ఆయన బాధను నువ్వు అర్థం చేసుకుంటే నిన్ను అర్థం చేసుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు మామూలుగా లవర్స్ ఉంటారు కదా, ఉన్నమాట చెప్తున్నా, లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లుంటారు? అవతల అండర్స్టాండ్ చేసుకుంటారా, చేసుకోరా? చేసుకునే కదా లవర్స్ అవుతారు. ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. సో లవర్స్ని ఏ విధంగా అయితే అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే విధంగా ఒక లవర్ యాటిట్యూడ్ ఉంటుందో, ఇక్కడ కూడా కస్టమర్ యొక్క అవసరాలు కావచ్చు, కస్టమర్ యొక్క ఆలోచన కావచ్చు, కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు, కస్టమర్ యొక్క ప్రతిదీ కూడా అర్థం చేసుకొని నువ్వు ఆన్సర్ ఇస్తేనే నీకు కస్టమర్ అనే పర్సన్ నీతో వచ్చి ప్లాట్ కొంటాడు. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. సో కస్టమర్ యొక్క అండర్స్టాండింగ్ ద నీడ్స్. అవసరాలు, కస్టమర్ యొక్క అవసరాలు ఏముంటాయి? సార్ ఎవరి టీం సార్? సో కస్టమర్ యొక్క అవసరాలు, ఉదాహరణకు చెప్పండి, కస్టమర్ అవసరాలు ఏముంటాయి? అబ్బా, నువ్వు కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు నువ్వే చెప్తావు కదా. ఇప్పుడు కస్టమర్ యొక్క అవసరాలు. గణేష్, నీ జీవితం మారిపోతుంది గణేష్. నువ్వు ఫోన్ చేసి అతనికి రమ్మని చెప్పు గణేష్. నీ ఇష్టం గణేష్, నీ లైఫ్ మారాలనుకుంటే. ఎస్ ఎస్, నెక్స్ట్ ఎవ్రీడే వస్తావు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కస్టమర్ యొక్క అవసరాలు అనేవి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ద నీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా మనము కస్టమర్కి ఆన్సర్ ఇవ్వలేము. నెక్స్ట్, సాల్వింగ్ ప్రాబ్లమ్స్. సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అంటే, ఉదాహరణకు కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు
ప్లాట్ కొనాలి అంటే ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి తెలుసుకోవాలి. ఫస్ట్ కస్టమర్ మీ దగ్గర ప్లాట్ కొనాలంటే అతని ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ మనకు ఇచ్చే క్వశ్చన్ ఏంటి? నేను వేరే దగ్గర కొన్నాను, అక్కడ ఈఎంఐ కట్టించుకున్నారు, నాకు ప్లాట్ ఇవ్వలేదు. నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశాను, మొత్తం పేమెంట్ చేశాను, రిజిస్ట్రేషన్ చేయలేదు. నేను వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాను, చూపించింది ఒక లొకేషను, ఇచ్చింది ఒక లొకేషను, ఇట్లా చెప్తారు. ఇంకా అతని యొక్క బ్యాంక్ లోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయి ఉంటుంది. ఒకవేళ నేను బ్యాంక్ లోన్ కట్టలేను, నాకు ఎంప్లాయీని కాదు కాబట్టి ఈఎంఐ ఏమైనా ఉందా, ఇట్లాంటివి. అంటే టెక్నికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకే, లీగాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, సేఫ్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత రిటర్న్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి నువ్వు సాల్వ్ చేసే విధంగా నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు నీ దగ్గర కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఓకేనా సార్? ఫస్ట్ లిజనింగ్ ద మోర్, అండర్స్టాండింగ్ నీడ్స్ అండ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ హ్యాండ్లింగ్ రిజెక్షన్స్. సో ఎక్కువ ఒక ఏజెంట్, ఎక్కువ అసోసియేట్ డిమోటివేషన్ అవ్వడానికి ఇది ఒక మెయిన్ పాయింట్. కస్టమర్ ఏదైనా క్రిటికల్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడానికి రాదు. నువ్వు 15,000 చెప్తావు కస్టమర్కి, కస్టమర్ 10,000 అడుగుతాడు, అయిపోయా, అవుట్. సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ రావాలి ఇక్కడ. హ్యాండ్లింగ్లో రిజెక్షన్స్ అన్నాడు కదా, దీన్నే మనం ఏమంటారంటే సిచ్యువేషన్ హ్యాండ్లింగ్. సిచ్యువేషన్ హ్యాండ్లింగ్, సమయస్ఫూర్తి అది నీకు వస్తే ఈజీగా డీల్ క్లోజ్ అవుతుంది, లేకపోతే డీల్ క్లోజ్ అవ్వదు. ఓకేనా? సో ఇందులో చాలా రకాలుగా ఉంటాయి. అంటే నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు క్వశ్చన్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వెంచర్ నుండి బెంగళూరు హైవే నుండి మన వెంచర్కి ఎంత దూరం? అమోదకి యాక్చువల్ కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్. ఓకేనా? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. 4 కిలోమీటర్స్ ఉన్నదాన్ని నువ్వు 2 కిలోమీటర్స్ చెప్పినావు అనుకో, అది పాసిబిలిటీ కాదు. నువ్వు 2 చెప్పినావు, కస్టమర్ తీసుకుపోయినావు, చూపించినావు, అతను చూడంగా లొకేషన్ అర్థమైపోతుంది ఇది 4 ఉందని. నువ్వు అక్కడ ఫ్రాడ్ చెప్పరాదు. ఒక 0.5 ఎక్కువ చెప్పు, ప్రాబ్లం లేదు, కానీ అబద్ధం చెప్పరాదు. అబద్ధం చెప్పినట్టు ఈజీగా తెలిసిపోతుంది. దాన్నే మనం సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ అంటాం. ఓకేనా? సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కస్టమర్కి ఒక వెంచర్ నేను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే, వన్ సైడ్ ఏమో మొత్తం విలేజ్ ఏరియా ఉంది, వన్ సైడ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. అతనికి విలేజ్ ఏరియా, రూరల్ ఏరియా అంటే నచ్చదు, ఎందుకంటే ఎన్ఆర్ఐ కస్టమర్. ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను అపార్ట్మెంట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది సార్, ఆ వెంచర్ అంతా మాదే సార్, ఆ 150 ఎకరాలు మాదే సార్, ఆ 100 ఎకరాలు మాదే సార్, అక్కడ ఈ విధంగా డెవలప్ అవుతుందని చెప్పి ఈ రూరల్ ఏరియా వెళ్ళిపోయే వరకు నేను అతనితో డిస్కస్ చేసేవాడిని, ఆ ఏరియా చూపించుకుంటూ. అర్థమైందా? సో ఈ విలేజెస్, చిన్న విలేజెస్ ఏదైతే తండల్లాగా ఉంటాయో అది చూపించకుండా నేను అపార్ట్మెంట్స్ కనబడే విధంగా మన వెంచర్ని హైలైట్ చేసుకుంటా, అతనికి అది చూపించుకుంటా, చేతిలో చూపించుకుంటా వెళ్ళిపోయేవాడిని, ఇది వెళ్ళిపోయేదాకా. దాన్ని ఏమంటారు? సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ అంటాం. అసలు అతను తెలియదు, ఆ లోపలికి వెళ్ళగానే ప్లాట్ చూసినా నచ్చిండు, ₹1,00,000 కట్టిండు, మళ్ళీ వచ్చినప్పుడు ఒకవేళ చూసినా మనం చెప్తాం, నో ప్రాబ్లం. ఓకేనా? సో దాన్నే మనము సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ అంటాం. ఓకేనా? ఈ స్కిల్స్ ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో మనం ఈజీగా బిజినెస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక స్మరణిక అంటున్నారు, సార్ నేను రుద్రవేలికి వెళ్ళినప్పుడు ఆ రోడ్ కొంచెం ఇట్లా ఉంది సార్ అంటే,
దానికి ఏమి రెమెడీ ఏం చేయాలి దానికి? నేను చెప్తున్నా, రెమెడీ ఏం చేయాలి? సమస్య కాడ ఆగిపోవద్దు మనం. నేను వెళ్ళినా చెప్పేది నువ్వు చూసుకొని నేర్చుకొని నెక్స్ట్ ఒకటే దగ్గర రావద్దు, 2, 3, 4కి వెళ్ళిపోయి చెప్పాలి ఆన్సర్. దట్ ఈస్ ద రియల్ ఎస్టేట్ ఏజెంట్. అర్థమైందా? సో సమస్య ఉంది, అది నువ్వు చేయగలవా, నేను చేయగలనా, నువ్వు చేయగలవా? కానీ కస్టమరు ఉండడు కదా, అప్పటి వరకు కస్టమర్ వెళ్ళిపోతాడు. సో అతనికి కావాల్సిన ఆన్సర్ మనం ఇచ్చే విధంగా తయారు కావాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి. 1కి 4 నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఈజీగా కన్విన్స్ అవుతుంది కస్టమర్. అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, అతని జీవితం, అతని లైఫ్, అతని లైఫ్కి, ఫ్యామిలీకి సపోర్టు, సేఫ్టీ, సెక్యూరిటీ మన ఒక ప్రాపర్టీ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనా? సో రిజెక్షన్స్ కామన్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు మనం 10 క్వశ్చన్స్ అడుగుతాం, అతను ఆన్సర్ ఇస్తేనే మనం కన్విన్స్ అవుతాం, అవునగా? సో కస్టమర్ కూడా కస్టమర్ కోణంలో, కస్టమర్ యొక్క దృక్కోణంలో ఆలోచించి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఇదండి మెయిన్ పాయింట్స్. ఫస్ట్ ఎక్కువ వినాలి, తర్వాత అర్థం చేసుకోవాలి, అతని సమస్యలు పరిష్కరించాలి, క్వశ్చన్కి ఏదైతే రిజెక్షన్స్ వస్తాయో దానికి తగిన ఆన్సర్ రెమెడీ ఇవ్వాలి. ఓకేనా? ఇవి మెయిన్ పాయింట్స్. ఇవి నువ్వు చేస్తేనే నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంటు. క్లియర్? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మీకు ఇప్పుడు అర్థం కావాలి మనం ఏం చేస్తున్నామని. మనం ఇప్పటివరకు కస్టమర్లతో మీరు మాట్లాడుతున్నారు కదా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. పాత కస్టమర్లు కానీ ఉన్న కస్టమర్ ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి. ఒకవేళ కస్టమర్ క్వశ్చన్ అన్నప్పుడు ఒక 2 minutes వెయిట్ చేయమని చెప్పండి. సార్ 2 minutes నేను చేస్తాను సార్ అని చెప్పి కొంచెం ప్రాక్టీస్ చేసి చెప్పండి ఆన్సరు. అర్థమైందా? అప్పుడు ఈజీగా కన్విన్స్ అవుతాడు, ఈజీగా వింటాడు మీరు చెప్పేది. నెక్స్ట్, ఇన్ఫార్మ్ న్యూ అప్డేట్స్. ఇప్పుడు ఉదాహరణకు కంపెనీలో లేదా ప్రాజెక్టులో, ఉదాహరణకు నీ దగ్గర న్యూ కస్టమర్ కావచ్చు, తర్వాత ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్ కావచ్చు, అందులో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ కావచ్చు, ఇన్వెస్టర్ కస్టమర్ లేదా ఓల్డ్ కస్టమర్ కావచ్చు. వీళ్ళకు నువ్వేం చేయాలి తెలుసా? నీ ప్రాజెక్టులో ఏమి చిన్న వర్క్ జరిగినా, చిన్న యాక్టివిటీ జరిగినా ఇమ్మీడియట్ ఫొటోస్, వీడియోస్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కస్టమర్ ఉన్నారు కదా, మాట్లాడినాం కదా, సైట్కి వస్తాను రాలేదు కదా, న్యూ అప్డేట్ నువ్వేం మాట్లాడకు, అతను వాట్సాప్లో న్యూ అప్డేట్ పెట్టేసి, అక్కడ ఏం జరిగినా, ఏ మంచి కార్యక్రమం జరిగినా, లేదా కొత్త ప్రాజెక్ట్ వచ్చినా, లేదా రేటు పెరుగుతున్నా, ఏదన్నా ఆఫర్ పెట్టినా ఏం వెళ్ళిపోవాలి? మెసేజ్ వెళ్ళిపోవాలి. అది వాట్సాప్లో కావచ్చు, SMS ద్వారా కావచ్చు, డైరెక్ట్ ఫోన్ ద్వారా కావచ్చు, ఎట్లయినా సరే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంట్. అంతేగాని ఒకసారి మాట్లాడము, చెప్పినాము, ఇంకా నేను ఏం చేయను అంటే నువ్వు ఈ బిజినెస్కి సూటబుల్ కావు, వేరే ఏదన్నా చేసుకో, జాబ్కు సూటబుల్. అర్థమైందా? కొన్నాళ్ళు చెప్పిన తర్వాత నువ్వు బంద్ చేసినావు అనుకో, సూటబుల్ కాదు. కొన్నాళ్ళు సన్ రైజ్ గురించి చెప్పి ఒక 3 నెలలు అయినాక ఇంకో ఏదో బటర్ఫ్లై గురించి చెప్పినావు అనుకో, మళ్ళీ ఇంకో 3 నెలలు అయినాక ఇంకొక ఫ్లై గురించి చెప్పాలి వాడిని. అట్లా ఉంటుంది బిజినెస్. నమ్మకం పోతుంది, ఫస్ట్ బిలీవ్ పోతుంది. అంటే నిన్ను నమ్మి నేను సన్ రైజ్లో కొంటే 1 year అయినాక నువ్వు ఆ కంపెనీలో ఉండవు, ఇంకో వేరే కంపెనీలో వెళ్ళిపోతావు, నీ దగ్గర నేను ప్లాట్ కొనాలి, ఫీలింగ్ ఏర్పడుతుంది, ట్రస్ట్ పోతుంది, ఎక్కువ రోజులు ఉండవు బిజినెస్లో. క్లియర్? ఇది ఇంపార్టెంట్. సో న్యూ ఇన్ఫర్మేషన్, న్యూ అప్డేట్స్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్. కొత్త ఆఫర్ వచ్చిండ్రు, ఒక 4 grams గోల్డ్ ఆఫర్ పెట్టిండ్రు, 2 grams గోల్డ్ ఆఫర్ పెట్టిండ్రు అంటే కస్టమర్కి వెళ్ళిపోవాలి ఇన్ఫర్మేషన్, విత్ ఇన్ సెకండ్లో వెళ్ళిపోవాలి. ఆ స్టిక్కర్ మీద నీ ఫోన్ నెంబర్ ఉండాలి, వెళ్ళిపోవాలి. ఒక సైట్ ఉదాహరణ అమోదల డెవలప్మెంట్ మంచిగా ఏదైనా ఒక ఫోటో వచ్చింది. ఇప్పుడు రీసెంట్లీ ఛానల్లో ఫొటోస్ వస్తున్నాయి కదా, యాదాద్రివి కావచ్చు, ఇంకా అన్నీ వస్తున్నాయి. నేను ప్రతి వచ్చిన సెకండే పెట్టేస్తాను, స్టేటస్ పెడతా, వీళ్ళైతే గ్రూప్లో పెట్టేస్తా.
అట్లా కస్టమర్ కూడా పెట్టేసేయాలి. మనం కస్టమర్ పెట్టాలి. ఏమైతుంది తెలుసా, నువ్వు మాట్లాడ్డాక నువ్వు చెప్పిన మాట ఒకసారి వినకపోతే కనీసం ఆ ఫోటోలు చూసి ఆ వీడియో చూసి ఆఫర్ చూసి నచ్చుతుంది. ఇది ఇంపార్టెంట్. క్లియర్? ఏం చేయాలి? న్యూ అప్డేట్, న్యూ ఆఫరు, న్యూ డెవలప్మెంట్, న్యూ వీడియోస్, న్యూ డిజైన్స్ కస్టమర్కి పెట్టాలి. అతను వద్దన్నా పెట్టాలి, వదిలేసేయాలి. ఏం చేయాలి? మాట్లాడే వాళ్ళకు మాట్లాడి చెప్పాలి, వినే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలి, వినని వాళ్ళకు వాట్సాప్ చేయాలి, లేదా డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ చేసి పంపించాలి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఇది చేస్తే నీకు ఎవ్రీ మంత్ గ్రోత్ అవుతావు, ఎవ్రీ ఇయర్ గ్రోత్ అవుతాము. సో మన ఏదైతే 5 to 7 years టార్గెట్ ఉందో మనము సక్సెస్ అవుతాము. మనం ఏం చేస్తాం? సక్సెస్ అవుతాం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, బిల్డింగ్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? బిల్డింగ్ రిలేషన్షిప్. సో బిల్డింగ్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బిజినెస్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఇంపార్టెంట్. మనము కస్టమర్తో రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్. అతని బర్త్డే పార్టీ ఉన్నప్పుడు, అతని ఇంట్లో ఎవరిదైనా బర్త్డే ఉన్నప్పుడు, లేదా నీకు పరిచయం ఉన్న కస్టమర్ యొక్క బర్త్డే ఉన్నప్పుడు, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో పిల్లల బర్త్డేస్ నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వీలైతే ఇంటికి వెళ్ళి గిఫ్ట్ తీసుకెళ్ళి ఇవ్వాలి. డైరెక్ట్ పోయి కలిసి విషెస్ చెప్పాలి. నీ ఇంపార్టెంట్ అసోసియేట్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అతని యొక్క బర్త్డే తీసుకెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలి. ఓకేనా? నీ బర్త్డే ఎప్పుడు సార్? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక బర్త్డే ఉంటుంది. February 14. ఎప్పుడు? మేయా? ఏప్రిల్, మే నెక్స్ట్గా సార్. ఓకే నెక్స్ట్ నీదే ఉంది బర్త్డే. మరి మీది మేడం? మీది? ఓకే. సో ఫస్ట్ ఈయనదే ఉంది. నెక్స్ట్ సన్ రైజ్ స్కైలైన్ టీమ్ బర్త్డే తులసిరామ్దే. నేను చూపిస్తా, మేము చేస్తాం. సరే మేము చేస్తాం. ఆ రూల్స్ బ్రేక్ చేస్తాం మేము, కానీ చెప్తాం నీ బర్త్డే మేము చేస్తాం. సో బిల్డింగ్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ వినండి. నాకు రీసెంట్లీ దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ నేను చూశాను. ఒక ఎక్స్ కంపెనీలో ఒక కస్టమర్కి 46 lakhs ప్లాట్ ఇచ్చాను. ఇచ్చిన 1 year అయింది, రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదరు రిటైర్మెంట్ అయిపోయి అప్పటికి రిటైర్మెంట్ అయ్యాడు. బర్త్డే సంబంధించిన ప్రోగ్రాంలో ఉన్నారు. నేను 10 days ముందు, బర్త్డేకి 10 days ముందు ఫోన్ చేశాను. సార్ మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఒకసారి చూద్దాం సార్ అని ఫోన్ చేశాను. లేదు కూర్చున్నా, మా ఫాదర్ బర్త్డే కోసం మేము అక్కడ షాప్స్లో అక్కడెక్కడే ఉన్నాము అంటే, సార్ ఎప్పుడు సార్ బర్త్డే అన్న డేట్ చెప్పింది. డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారం నేను ఏం చేసిన అంటే, ఆ డేట్ మార్నింగ్ రోజు రెడీ అయ్యి స్నానం చేసి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పి వద్దామని చెప్పిన నా ఎంత మంచి వాళ్ళు ట్రీట్ చేసి భోజనం చేపించి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ గురించి డిస్కషన్ కావచ్చు, ఫర్దర్ ఫ్యూచర్ డిస్కషన్ కావచ్చు, అంత డిస్కషన్ చేసి పంపారు. సో నాకైతే వెరీ హ్యాపీ అయింది. సో వెరీ హ్యాపీ అనిపించింది. సో ఇది నాకు జరిగి 2 years అయింది. ఈ ఎక్స్పీరియన్స్ 2 years బ్యాక్ ఇది జరిగింది. సో అట్లా అనమాట. మనం రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏజెంట్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు రిలేషన్షిప్ బిల్డ్ చేస్తావో, ఒక మేడం ఉండే, ఆమె గృహప్రవేశం, శ్రీలక్ష్మి మేడం అని ఉంటుంది నా దగ్గర. గృహప్రవేశము, పిల్లల బర్త్డేకి ఎవరి ఇన్విటేషన్ పెడుతుంది. ఓసారి పోయినా అటెండ్ అవ్వకపోతే సీరియస్ అయితే ఇస్తుంది, ఎందుకు రాలేదని. సో అట్లా అన్నమాట. అంటే రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ ట్రీట్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో
మనకేమవుతుందంటే మనం గ్రోత్ అవుతాము ఈ బిజినెస్లో, మనం గ్రోత్ అవుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిలేషన్షిప్ ఇంపార్టెంట్. మన రిలేషన్షిప్ అనేది పెంచుకోవాలి. ఏదైనా ఫెస్టివల్ ఉన్నా, ఇప్పుడు రంజాన్ ఉంది, ముస్లిమ్స్ మన దగ్గర టీంలో చాలామంది ఉన్నారు. నేను మార్నింగ్ లేవగానే నా క్లోజ్ ఉన్న వాళ్ళకి విషయం చెప్తాను, నేను విషయం చెప్పేస్తాను, వాళ్ళు వెరీ హ్యాపీగా మళ్ళీ రీప్లై ఇస్తారు. ఎవరైనా ఉండాలి, కొంతమంది రీప్లై ఇవ్వని వాళ్ళు కూడా రీప్లై ఇస్తారు. సో కస్టమర్ కూడా అంతే, కస్టమర్ కూడా రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు మన బిజినెస్లో మనం గ్రోత్ అవుతాము, మనం సక్సెస్ అవుతాం. రిలేషన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిలేషన్షిప్ ద్వారా శత్రువుని కూడా మనం ప్రేమించవచ్చు. చాలామంది నాకు శత్రువులు ఎవరు లేరు, ఒకవేళ ఉంటే కూడా దీని ద్వారా నేను ప్రేమిస్తాను, దీని ద్వారా నేను ప్రేమిస్తాను. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఫాలో. కన్సిస్టెన్సీ ఫాలో. ఇందాక ఇదే నేను చెప్పింది, మళ్ళీ ఒకసారి వచ్చింది. మనము కస్టమర్కి అప్రోచ్ అవుతున్నప్పుడు విసుగుంటారు, మొహమిని తిట్టేస్తారు. మనము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు డోర్ నాకేసి నిన్నెవర్రా లోపలికి రమ్మన్నది, నువ్వెవర్రా లోపలికి వచ్చినావు ఆఫీస్లోకి, నువ్వెవర్రా నువ్వు ఫోన్ చేసినావు, నువ్వెందుకురా ఫోన్ చేసినావు అంటారు. సో వాళ్ళ యొక్క అవసరం, వాళ్ళ యొక్క ఫ్రీ టైం చూసుకొని మనం ఫాలోఅప్ చేయాలి, అదొకటి. సో కంటిన్యూగా ఫాలోఅప్ చేయాలి, ఉదాహరణకు అప్డేట్ కావచ్చు, ఉన్నటువంటి ఆఫర్లు కావచ్చు, అప్పుడు కానీ కంటిన్యూగా అప్డేట్ చేయాలి. సో దాని ద్వారా ఏమవుతుందంటే నీకు గ్రోత్ అవుతాం బిజినెస్. సో కన్సిస్టెన్సీ ఫాలోఅప్ అని చాలా ఇంపార్టెంట్. ఫోన్ ద్వారా కావచ్చు, ఎస్ఎంఎస్ ద్వారా, కాల్ ద్వారా కావచ్చు, డైరెక్ట్ మీట్ ద్వారా కావచ్చు. ఎక్కువ ఎఫెక్టివ్ ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు డైరెక్ట్ మీట్ అయితేనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో, ఈ బిజినెస్లో. డైరెక్ట్ పోయి మీట్ కావాలి, ఫోన్ల ద్వారా అంత ఈజీగా రాదు, ఓకేనా. ఎస్ఎంఎస్ల ద్వారా అంత ఈజీగా రాదు, వాట్సాప్ ద్వారా. వీలైతే దగ్గరున్న వాళ్ళకు డైరెక్ట్ పోయి కలవాలి, డైరెక్ట్ పోయి మాట్లాడాలి, అప్పుడు మాత్రమే బిజినెస్ వస్తుంది. నెక్స్ట్, హార్డ్ వర్క్ అండ్ పర్సిస్టెన్సీ. అవుతుందండి, హార్డ్ వర్క్, పర్సిస్టెన్సీ. సో రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, రిస్క్, సాక్రిఫైస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్తాం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అది. నువ్వు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తావో, స్థిరంగా ఒక కంపెనీ, ఒక ప్లాట్ఫామ్ నమ్ముకొని ఉంటావో, నువ్వు సక్సెస్ అవుతుంది. ఏం సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేయకుండా నువ్వు వేరే ఏం చేసినా కూడా సక్సెస్ కాలేము, ఓకేనా. సో మనం సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక హార్డ్ వర్క్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకు కస్టమర్ నాగోల్లో ఉన్నాడు, ఇంకొక కస్టమరు నానక్రామ్గఢలో ఉన్నాడు. ఇద్దరు ఒకేసారి డెమోకి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒక ఎక్సలెంట్ లీడర్ నాకు ఫోన్ చేసి, సార్ నేను ఎల్బీ నగర్ వెళ్తున్నా, అక్కడ డెమో అయిపోయినాక మళ్ళీ నానక్రామ్ కూడా వస్తాను సార్ అని. ఆ ఎవరో అడిగేయండి అంటే హార్డ్ వర్క్. ఆ రోజే అనుకున్నాను నేను, అదొక ఎగ్జాంపుల్. హార్డ్ వర్క్ చేయడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కస్టమర్ పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసి, ఫుల్ వాన పడుతుంది, 6 గంటలకి నా దగ్గరికి రా కార్ తీసుకొని, 5:30కే లొకేషన్లో ఉంది, ఫుల్ వాన, ఎట్లా పోయిందో కూడా తెలియదు నాకు. అది హార్డ్ వర్క్ అంటే అట్లా ఉంటుంది, దట్ ఈస్ ద హార్డ్ వర్క్ చెప్తున్నా ఎగ్జాంపుల్. సో హార్డ్ వర్క్ అనేది ఆ విధంగా ఉంటుంది. మీకు తెలిసే లేదు, రాత్రి నేను 12 o'clock వరకు ఫీల్డ్లో ఉన్నా, నేను చేసేటటువంటి ఫీల్డ్లో 12:30 వరకు. నైట్ కూడా నా పనిలో నేను 12:30 వరకు వర్క్లో ఉన్నా, మళ్ళీ వెళ్ళిపోయినా, 8 గంటలకు లేచిన, రెడీ అయినా, పిల్లలు స్కూల్ పంపించిన, వచ్చేసిన. కానీ నేను హార్డ్ వర్క్ చేసినట్టు మీకు నా ఫేస్లో కనిపించిందా ఎక్కడన్నా? ఎక్కడ కనిపించకూడదు. రియల్ ఎస్టేట్ ఏజెంట్
అది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద హార్డ్ వర్క్. సో ఇవన్నీ చేసుకుంటా నువ్వు హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతావు. కొన్ని కొన్ని దాంట్లో హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, కొన్ని సిచ్యువేషన్లో కొన్ని దాంట్లో స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. అప్పుడు మాత్రం ఈ బిజినెస్లో సక్సెస్ అవుతావు. అర్థమైందా? హార్డ్ వర్క్ అనేది చేయాల్సిందే, నో ఆప్షన్. డబ్బులు ఊరికే వస్తాయండి? డబ్బులు ఊరికే రావు కదా. ఇది చేస్తేనే డబ్బులు వస్తాయి. ఫస్ట్ నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా డబ్బులు నీ దగ్గరికి వచ్చినాయంటే ఎక్కువ రోజు నీ దగ్గర ఉండవు. ఇదైతే నేను చూసినానండి. హార్డ్ వర్క్, ఆ కష్టం విలువ నీకు తెలియాలి, ఆ డబ్బు విలువ నీకు తెలియాలి, ఆ పేషెన్స్ నువ్వు అనుభవించాలి, ఆ డబ్బు నువ్వు తీసుకోవాలి. అది 10 రూపాయలైనా సరే, అది నీ డబ్బు, అది నీకే రావాలి. హార్డ్ వర్క్ చేసిన తెలుస్తుంది. ఓకేనా? సో విష్ ఆల్ ది బెస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు. సార్ మీరు కూడా మీరు ఫేస్ వాల్యూ పర్సన్, మీరు కంపల్సరీ మీ సపోర్ట్ కంపెనీకి కావాలి. మనం సక్సెస్ అవుదాం. నాకు మీరు ఒక 6 మంత్స్ టైం ఇవ్వండి. 6 మంత్స్ టైం ఇవ్వండి. అతను ఏం చేస్తే చెప్తే అది మీరు చేయండి. బిజినెస్ కోసమే. అతను ఒకవేళ సర్వీస్ ఇవ్వకపోతే నాకు కాల్ చేయొచ్చు, నేను ఏదైనా సరే మీకు గైడ్ చేస్తాను. ఓకేనా? మీటింగ్లకు మీరు వీలైతే ప్రతి గురువారం మీటింగ్కి రండి. ఒక్కొక్కసారి బుధవారం కూడా పెడతాము, ఒక్కొక్కసారి గురువారం పెడతాము. సో వీళ్ళని చూసుకోండి. సో మీటింగ్లకు వస్తే ఏమవుతుందంటే మీకు నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది సార్. ఈజీగా మీరు కస్టమర్కి అప్రోచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఒక కస్టమర్కి అప్రోచ్ అయినప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఇవ్వకపోతే మీ దగ్గర ఆ కస్టమర్ మీ దగ్గర వినడు సార్. ఇప్పుడు బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది మార్కెట్లో. ఓకేనా? సో ఎక్కువ తెలుసుకోవాలి, ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎక్కువ తెలుసుకోవాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవి ఇన్ఫార్మ్ న్యూ అప్డేట్స్, బిల్డింగ్ రిలేషన్షిప్, కన్సిస్టెన్సీ ఫాలో అండ్ హార్డ్ వర్క్ అండ్ పర్సిస్టెన్సీ. స్థిరంగా ఉండాలి. ఒక కంపెనీలో జాయిన్ అయినాము అంటే ఇక్కడ నువ్వు సక్సెస్ చేసి చూపించి వేరే కంపెనీకి వెళ్ళిపోవాలి. వీడియో రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు సక్సెస్ అయి చూపించి నువ్వు వేరే దగ్గర పోవాలి నువ్వు. అవునా కదా? సో మనకు నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో, మనకు ఒక కాన్ఫిడెంట్ ఎప్పుడైతే ఉంటుందో, మన మీద మనం నమ్మకం ఉంటుందో, మనం ఎక్కడైనా సరే చేయగలం. ఏ ఎడారిలో వాడేసినా కూడా వచ్చేయగలం. సో ఆ కాన్ఫిడెంట్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. నెక్స్ట్ థర్స్డే మనం సక్సెస్ చేద్దాం. మరొకసారి మనకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అంజిరెడ్డి సార్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్. ఒకసారి గ్రూప్ ఫోటో దిగి తీసుకొచ్చాం.